పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణానికి అడుగులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. హర్ముజ్ జలసంధి తిరిగితే చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం ముగియదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో నేడు ఒప్పందం కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని తెలిపింది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేసే దిశగా ఒప్పందం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఆ ఒప్పందం ఇరాన్ సులభంగా అణ్వాయుధాలు తయారు చేసుకునేలా ఉందని విమర్శించారు. ఇప్పుడు జరిగే ఒప్పందం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ దేశ అణు కార్యక్రమానికి అడ్డుగోడగా నిలవనుందన్నారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి నిర్వీర్యం చేశామని ట్రంప్ చెప్పారు. వారి దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తరువాతి దశల్లో నాశనం చేస్తామని వెల్లడించారు. సరైన సమయంలో ఇరాన్లోకి ప్రవేశించి శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకువస్తామన్నారు. ఇరాన్ అణు కేంద్రాలను B-2 బాంబర్లు నాశనం చేశాయని అన్నారు. దానివల్లే యురేనియం కుప్పకూరిన కొండల కింద చిక్కుకుపోయిందని తెలిపారు. తీసుకువచ్చిన యురేనియాన్ని ఇరాన్లో లేదా అమెరికాలో నాశనం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. రానున్న 24 గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఆ వెంటనే ఒప్పందంపై సంతకాలు చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ చారిత్రాత్మక శాంతి ఒడంబడిక సుస్థిర శాంతికి బలమైన పునాదులు వేస్తున్నామన్నారు. పాక్ ప్రధాని ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించలేదు. నేడు ఒప్పందంపై సంతకం చేయబోమని తెలిపింది. రానున్న రోజుల్లో చేస్తామేమో అని తెలిపింది. అమెరికా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తోందో తెలియని పరిస్థితి ఉందని పేర్కొంటోంది. అందుకే ఈ ప్రక్రియపై ఏ ప్రకటనైనా తాము జాగ్రత్తగా ఇవ్వాలని ఇరాన్ తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఒప్పందానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం లేదని అన్నారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాల అంశంపై చర్చలు జరుగుతాయని తెలిపారు.